ఇప్పుడు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణం అన్ని చోట్ల నెలకొని ఉన్న టైంలో, నువ్వు నీ కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. నేను చేయట్లేదు. వాడవుతున్నాడు అంతే. అంతేనా? ఆ! వాడే స్క్రిప్ట్ రాసుకున్నాడు. డైరెక్టర్ కూడా అబ్బాయేనా? డైరెక్టర్ వాడే. ఆ? డైరెక్షన్ అంతే. ఫెంటాస్టిక్. మనం ఏదో బ్యాకింగ్ అంతే తప్ప మనమేం పెద్దగా బ్యాకింగ్ అంటే అంటే ఇంక అది తప్పదు. ఎందుకంటే ఎవరు తీయట్లేదు కదా! చాలా మందిని అడిగాము. కొత్తోళ్ళు కదా అంటారు. వాస్తవం అది. సో, మన తట్ట మనమే మోసుకోవాలి. అంటే మరి ఇప్పుడు అంతా కొత్త వాళ్ళ యుగం కదా. మన కమిటీ కుర్రాళ్ళు 12 మంది కొత్త చేశారు. కుర్రాళ్ళు, డైరెక్టర్ కొత్తవాడు. చేశారు. బట్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొత్తోళ్ళనేసరికి. డిజిటల్ లేదు, అది లేదు. థియేటర్ అదే ప్రాబ్లమ్. థియేటర్‌కెళ్ళి ఎవడు సినిమా థియేటర్‌లు ఇస్తాడు. ఇట్లాంటి అదే. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మన ఇటుక మనం పేర్చుకొని, మనమే గోడ కట్టుకొని, మనం ఇల్లు కట్టుకొని, మనమే కలర్‌లేసుకోవాల్సిందే. ఎప్పటి నుంచి షూటింగ్ ఏం నెక్స్ట్ కదా? మంత్ జూన్‌లో నెక్స్ట్ అనుకుంటున్నారు. మంత్. సో, బాగా చేసుకున్నాడు కథ. గుడ్. చాలా మంది నా దగ్గర పనిచేసిన డైరెక్టర్లు విన్నారు. అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అన్ని. ఇప్పుడు మ్యూజిక్ కూడా బాగా చేసుకున్నాం. అంతే కొత్త వాళ్ళతో వెళ్తున్నాడు వీడు కూడా. మొత్తము అవునా? ఫోటోగ్రాఫర్ గానీ, మ్యూజిక్ డైరెక్టర్ గానీ, ఆర్ట్ డైరెక్టరు మొత్తం టీమ్ యంగ్‌స్టర్స్‌తోనే పోతున్నాడు. సో, అది. మన ఇన్వాల్వ్‌మెంట్ పెద్దగా ఉండదు గానీ, బట్ అవును. బ్యాకింగ్ అయితే ఉంటుంది. బాగుంది. నువ్వు నువ్వు చెప్తున్నది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే తనే రాసుకుని, హ్మ్. తనే డైరెక్ట్ చేసుకుని, 2.5 ఇయర్స్‌గా రాసుకుంటున్నాడు తను. నీ డబ్బు నీది కదా. డబ్బు శ్రమ. అంతే. అదే ఇదొక గేమ్ చేంజర్ అనుకో అంతే ఇంకా ఇక. నీ లైఫ్ కి. అంతే. ఎందుకంటే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నీ జర్నీ ప్రారంభించి, కాకపోతే అందరికి సన్ స్ట్రోక్స్ బాగా తగులుతున్నాయి. కొన్ని ఇప్పుడు మరి రామ్ చరణ్ గ్రేటు, అవును. అల్లు అర్జున్ గ్రేటు, అంతే కదా. మహేష్ బాబు గ్రేటు, అందరూ ఆ! సన్స్ అందరూ. అంతే వాళ్ళ టాలెంటేనండి ఇక్కడ. ఉమ్. వాడు నిలబెట్టుకోగలిగితే నిలబడతాడు. నీ ప్రామిస్ ఏంటి నీ కొడుకు మీద వాడు నిలబడతాడు అనిపించింది నాకు. అనిపించింది? లేకపోతే నేను ఎంకరేజ్ చేయను. కరెక్ట్. నేను ఎందుకు రిస్క్ చేస్తాను? ఇది కరెక్ట్. ఇంకో పని చేసుకోమని చెప్తావు, అంతే కదా. అందులో సక్సెస్ అవరా అని చెప్తావు. అంతే. నేను రిస్క్ ఎందుకు తీసుకుంటా? కరెక్ట్. ఎందుకంటే అవతల వాళ్ళకి తెలియదు కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. కరెక్ట్. ఇప్పుడు నేను 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 నమ్ముతున్నాను కాబట్టి సరే. కానీ ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం ఇప్పటికి లైఫ్లో. ఇదొక ఛాలెంజ్. ఇదొకటి. అంతే కదా. అంతే అంతే. చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాము. చాలా అదే ఫేస్ నేను ఇప్పుడు నిన్ను కనెక్ట్ చేస్తే, ఓపెనింగ్ సీను ఇప్పుడు ప్రెసెంట్ సీను కనెక్ట్ చేస్తే, నువ్వు మెడ్రాస్ లో మనం రూమ్ లో ఉన్నప్పుడు నీ స్ట్రగుల్, అవును. ఇప్పుడు అదే గ్రాఫ్ లోంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ నీ కొడుకు టైంలో మళ్ళీ స్ట్రగులే. ఎందుకంటే సినిమా తీయటం ఒక ఎత్తు నాకు. ఇప్పుడు రేపు రిలీజ్ కూడా చేయాలి కదా. రిలీజ్ చేయాలి. దాన్ని ప్రమోషన్ లేదు. దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీస్ వాళ్ళు ముందుకొచ్చి చాలా సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఎవరైనా. నువ్వు ఎవరి దగ్గరికి నీ కథ పట్టుకెళ్ళినా కూడా నిన్నేమి నో పో అని అనలేరు కదా. అట్లేం ఉండదు. అట్లా అంత ఈజీ కాదు. ఈజీ కాదు, అట్ ది వెరీ సేమ్ టైం డిఫికల్ట్ కూడా కాదు. అంత ఈజీ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒక గ్యాప్ కూడా వచ్చింది కదా. వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే 7-8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది అనేది ఉంటుంది. పైగా రోజుకో కొత్త డైరెక్టర్ వస్తున్నాడు. రోజుకి ఒకటేంటి వస్తున్నారు. ఎవ్రీ ఫ్రైడే నీ కొడుకే వస్తున్నాడు, ఎవరో కొత్త. ఎవ్రీ ఫ్రైడే మారుతూ ఉంటుంది. అదే సిలబస్ మారుతూ ఉంటుంది, సక్సెస్ మారుతూ ఉంటుంది, మార్కెట్ వాల్యుయేషన్ మారుతూ ఉంటుంది కదా. సో మనం వెనుకబడిపోయే ఫీలింగ్లో ఉంటుంది. అందుకోసం మనం ఇంకో ఏదైనా ప్రూవ్ చేసుకొని దాని నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలనేది ఉంది. వాడి డైరెక్షన్, వాడి యాక్టర్ అనేది వానికి బోల్డెన్ కథలు ఉన్నాయి దగ్గర. ఇప్పటికి 25 కథలు రాసుకున్నాడు. అసలు ఎందుకంటే కాన్సెప్ట్లు వింటే లేలే సర్ప్రైజ్ అవుతా ఉంటాడు. అవునా? ఇండస్ట్రీ సుకుమార్ గారి కథ విని, సుకుమార్ గారి పుష్ప 2 షెడ్యూల్ చేసాడు వీడు. చేసిన తర్వాత వాళ్ళు అవుట్డోర్ వెళ్ళినప్పుడు సరే అప్రెంటిస్ గా తీసుకెళ్లారు కదా. సరే నీ గ్యాప్లో ఆ కథ రాసుకుంటాను అంటే రాసుకోమని చెప్పి లైన్ విన్నాను. లైన్ కూడా వినదలుచుకోలేను సార్. బీబీఏ తర్వాత నేను ఎంబీఏ చేయించడం పంపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ తను నా దగ్గర పనిచేసిన డైరెక్టర్లు అందరితో బాగా కనెక్టింగ్ ఉంటాడు. వాళ్ళకి అది చెప్తున్నాడు. నాకు ఓ రోజు డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ దినేష్ని మీరు అనవసరంగా ఎంబీఏ వద్దు సార్, ఇంక ఏజ్ మళ్ళీ ఎంబీఏ చేసినా కూడా తన సినిమాలకు రావాలనుకుంటున్నాడు అని అంటే, లేదు ఎందుకు మనం పడిన స్ట్రగుల్ చాలు, కొంచెం సెక్యూర్ లైఫ్ ఉంటే బెటర్ ఏమో. లేదు అట్లా లేడు అతను, మాకు ఈ లైన్లు చెప్తున్నాడు చాలా బాగుంటున్నాయి, మీరు ఒకసారి వినండి, మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా దీంట్లోనే కంటిన్యూ చేయండి. సరే చాలా కాలం తర్వాత అప్పుడు నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న, కరోనా వచ్చింది, మొత్తం సర్వీస్లో ఉన్నాం, అసలు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఒకరోజు ఫైన్ డే పట్టుకొని నువ్వు వింటావా అంటే సరే అని విన్నా. లైన్ చెప్పే స్టైల్ ఇవన్నీ బాగా నచ్చినాయి నాకు. వాడు వాడే పదాలు కానీ, వాడి లాంగ్వేజ్ విజన్ వీడు బాగానే ఉన్నాడే అనిపించింది. అప్పటిదాకా అసలు జీరో ఇంప్రెషన్ నాకు.
ఏదో చదువుకున్నాడులే అనుకున్నాను అనే దాంట్లో నువ్వంటే. ఉన్నాము. 0 ఇంప్రెషన్. బానే ఉన్నాడనిపించింది. సరే అని, సరే నువ్వు ఇది డెవలప్ చేసుకో అన్నాను. అనుకున్న ఆ టైంలో సత్యానంద్ గారు నాకు బాగా ఫ్రెండ్. వైజాగ్ సత్యానంద్ ఆ, గారు. సో, ఆయన మీద మాట్లాడుతున్నప్పుడు వీడు ఏదో కథ రాసుకొని నా దగ్గర పంపించండి, ఒక 6 నెలలు నేను చూసుకుంటానన్నాడు కరోనా టైంలో. సర్లే వీడు అని పంపించా. పంపించి ఓ 6 నెలలు చేసాడు. ఆయన విపరీతంగా విన్ని, అసలు ఈ బ్యాచ్ మొత్తంలో వీడే నెంబర్ 1 సార్ అన్నాడు. సో, అయిపోయింది. ఈలోపు పుష్ప 2 పెట్టా. సరే ఎక్స్‌పీరియన్స్ కావాలని పెట్టేదానికి. పెడితే షెడ్యూల్ చేసి నేను కంటిన్యూ చేసి రాసుకుంటానన్నాడు. సో, రాసుకోమన్నా కథ అయిపోయింది. ఆహ్, నా దగ్గర అందరికి చెప్పాడు. వాళ్ళందరూ చిన్న చిన్న సజెషన్ చెప్పారు. దాన్ని చేసుకొని మళ్ళీ చెప్పాడు. వాళ్ళు చాలా బాగుందన్నారు. ఈ క్రమంలో సుకుమార్ గారిని కథ వినమని ఎళ్ళాడు ఈడు. సరే నేను చెప్పాను కథ వినంటే, వింటాను సార్ అన్నాడు. వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ కథ చెప్పు అని అంటే, కాదు సార్ నాకు 2 గంటలు కావాలని వీడు అమ్మా! రిక్వెస్ట్ చేసినట్టున్నాడు. 2 గంటలు అంతసేపు కూర్చోవాలా అన్నట్టున్నాడు. సార్ 2 గంటలు అయితే నేను చెప్పగలుగుతా, నేను హాఫ్ అన్ అవర్ చెప్పలేను కదా అన్నాడు ఈడు. నిజంగానే హాఫ్ అన్ అవర్ లో కథ ఆ, చెప్పడం కష్టం. చెప్పలేను నేను చెప్పడంలో 2 గంటలు అవుతుంది సార్ అది. అవును. మీరు ఎట్లాగైనా ఓపిక వినాలంటే సరే అని చెప్పేసి పిలుచుకున్నాడు. మొత్తం టీం అందరిని కూర్చోబెట్టుకున్నాడు. ఇంటర్వెల్ దాకా అసలు కదలేదు ఆ టీం ఎవరు. వచ్చేసి అది చేసుకుని ముద్దు పెట్టేసుకున్నాడట. బాగా చెప్పావు, 10 నిమిషాల గ్యాప్ సెకండ్ హాఫ్ విన్నాను. సెకండ్ హాఫ్ వినేసి నాకు ఫోన్ చేసి వాళ్ళు ముద్దులు పెట్టేసుకుని నాకు ఫోన్ చేసాడు. సరే వీడు మామూలు కాదు సార్, చాలా గొప్పడు అవుతాడు వీడు. నేను వీడు హాఫ్ అన్ అవర్గా 2 గంటలు ఏమి వినాలనుకున్నాను సార్, నాకు ఇంటర్వ్యూలు ఏంది కూడా తెలియదు నాకు అని చెప్పేసి ఇక ఆయన ఫుల్ ఎక్సైట్మెంట్తో మాట్లాడాడు. నేను వచ్చి కలుస్తాను నెక్స్ట్ డే వెళ్తే చాలా బాగుంది సార్. వాడిని ఇంకా వానికి ఫ్రీడమ్ ఇచ్చాను సార్ మేము. మరి సుకుమార్ రైటింగ్స్ సెకండ్ సినిమా చేయమంటే మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం కదా. సో సెకండ్ సినిమా నేను చేసుకుంటానంటే, చేసుకోండి సార్ భలే ఫస్ట్ సినిమా కూడా చేయొచ్చు మీరు కావాలంటే, నాకెందుకు బర్త్డే అంటే, లేదు సార్ నేను సెకండ్ సినిమా చేసుకుంటాను అన్నాడు. సరే మీ ఇష్టం అన్నాను. సో అలా జరిగింది అనమాట. సో మనం ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నాం ఒకటి. కరెక్ట్. సో వీళ్ళందరూ చెప్పిన తర్వాత సరే నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతే. సరే అప్పటికి కొంతమంది ప్రొడ్యూసర్లు ట్రై చేసాము. ట్రై చేసి మీరు చేసుకోండి అన్నాం కానీ వాళ్ళు ఎస్ నో చెప్పట్లేదు. సో ఎస్ నో చెప్పకపోతే నో అన్నట్టే కదా. అంతే. డిలే ఇట్ ఈస్ నథింగ్ బట్ డినైడ్ అంతే కదా. సో మొహమాటంతో నో చెప్పరు. సో ఏంటంటే ఏ సినిమా ఇండస్ట్రీకి ఉన్నన్ని ద్వారాలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఇక మనకి కనిపించని కోట్ల ద్వారాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీకి. ఎవరు ఎలా లోపలికి వస్తారో తెలియదు. ఎవడు కరోనాకు బలవుతాడో కూడా తెలియదు. కరోనా కనిపించదు కదా. చాలా మంది కాన్స్పిరసీ ఎట్లుంటది అనేవాళ్ళు, కుట్రలు ఎట్లుంటే అనేవారు. కరోనా ఉంటుందో చెప్పొచ్చు మరి, ఇప్పుడు అది కనిపించదు. సో ఎవరిని ఎందుకు తొక్కుతారో ఎవరిని ఎందుకు లేపుతారో వాడిగా తెలుస్తుంది, పైవాడికి. దేనికైనా టైం కదా, ఎవరు నమ్మినా టైమేగా. ఇప్పుడు నిజమైన టాలెంట్ అయినా భూమిలో నాటిన విత్తనం లాంటిది. నాటకాన్ని పైకి రాదు అది. ఆ వర్షం వచ్చినప్పుడు, వాతావరణం గురించినప్పుడు అది మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది. పైగా మనం నాటిన ప్రదేశం ఫెర్టిలిటీ, సారవంతమైన నేల కాదా, ఇవన్నీ చాలా ఉంటాయి, వర్కౌట్ అవుతుంది. సో అట్లాగే మన కాన్సెప్ట్లు ఈరోజు ఒక పాజ్ లాగా ఉండొచ్చేమో, కానీ నేను చెప్పే కాన్సెప్ట్లు డెఫినెట్గా రేపు మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాన్సెప్ట్లు ఉంటాయి. అదే ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.